గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? సార్ గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ, ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ డిబేట్లో జాయిన్ అయినట్టున్నారు. అవును అవును సార్, అవును సార్. ఏంటి సార్, ఎలా ఉంది పరిస్థితి? ఎలా క్షేత్రస్థాయి ఉంది? సీటు ఆశించారు, సీటు ఆశించ చివరి నిమిషంలో పొత్తులో జనసేనకు వెళ్ళింది సీటు. సో కొంత డైలమాలో పడిపోయారు. సో మళ్ళీ రికవర్ అయ్యారా? సార్ సార్ డైలమా ఏం లేదు సార్. నేను మొదటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్తోనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో లోకేష్ గారి మాట ప్రకారం నేను పనిచేసుకుంటూనే ఉన్నాను సార్. ఈరోజు కూడా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ సీట్ జనసేనకి వెళ్ళినప్పటికీ లాస్ట్ రోజు వరకు, లాస్ట్ గంట వరకు ఒక సైనికుల్లాగా, ఒక కార్యకర్తలాగా పనిచేసి ఇప్పుడు రిలాక్స్ అయినాను సార్. రిలాక్స్ మీన్స్ మిగతా కార్యక్రమాల్లోకి వెళ్తున్నాం అంతే తప్ప ఎక్కడ దానికి భంగపడింది లేదు, ఇంకొకటి లేదు. మీరు ఈరోజు మాట్లాడుతుంటే డిబేట్లో చాలా సంతోషంగా ఉంది నాకు. 5 ఏళ్ళు కష్టం ఈరోజు లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉంటే అది సాకారం అయితే జూన్ 4వ తేదీ ఎంత సంతోషపడే వాళ్ళలో నేను మొదటి వాడిగా ఉంటా. ఎందుకంటే మనం చూసాం, పొత్తు ఏదో చెడిపోవాలని, వాళ్ళకు డిస్ప్యూట్ రావాలని ఎంతోమంది ఆశించారు. ఆ తర్వాత దాన్ని దాటుకొని చాలా పద్ధతిగా సీట్లు కేటాయించుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఎక్కడ చిన్న సమస్య కూడా రాకుండా ఎన్నికలు జరిపి, ఆ తర్వాత ఇప్పుడు రిజల్ట్లో కూడా ఈ కూటమి ముందుంటుంది అని ఇన్ని సర్వేలు చెప్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా అది దాటుకొని ఒక అడుగు మనం ఈరోజు మంత్రి పదవుల దాకా కూడా వెళ్ళిపోయాం. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజమైతే అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు అనే విధంగా నా ఉద్దేశం ఉంది సార్. ఇంక మీరు చెప్పినట్టు నామినేటెడ్ పదవుల కోసం చాలామంది ఆశపడడం అది సహజమే. ఎందుకంటే ఈ పొత్తు చాలామందిని నిరాశపరిచింది, చాలామందిని సంతోషపరిచింది. అనుకోని వాళ్ళు, ప్రజాబలం తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈరోజు సీట్లు సంపాదించుకొని పొత్తులో భాగంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగే అవకాశం ఎంత ఉందో, అదేవిధంగా ప్రజాదరణ ఉండి కూడా త్యాగం చేసి త్యాగం అన్ని పార్టీలు చేసాయి కదా నరసింహప్రసాద్ గారు, త్యాగం అన్ని పార్టీలు చేశాయి. అదే సార్ నేను చెప్పేది. ఇరు పైపుల ప్రజాదరణ లేని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యే అవకాశం ఉంది. అంటే అవును అర్థమైంది నాకు మీ ఇంటెన్సిటీ. మీరు గత ఎన్నికల్లో పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తక్కువ ఓట్లతో ఓడిపోయారు. మీ మామయ్య గారు 2 సార్లు ఎంపీగా గెలిచున్నారు. మీరు 5 సంవత్సరాలు పార్టీని కనిపెట్టుకుని రైల్వే కోడ్ నియోజకవర్గంలో కష్టపడి పనిచేశారు. చివరి విషయంలో పొత్తులో జనసేన పోయింది. సో మీకు ఖచ్చితంగా బాధ ఉంటుంది, దాన్ని ఎవరూ కాదనలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మళ్ళీ అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎన్డీఏ మీద కూడా ఉంటుందనేదే ఇక్కడ చర్చ. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైల్వే కోడూరులో ఒక అభిమానం సంపాదించుకున్నాం, ప్రజలతో టచ్ ఏర్పడుకున్నాం. ఈ పార్టీ ఇచ్చిన బాధ్యతని పోరాట స్ఫూర్తితో ముందుకు తీసుకొచ్చాం. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అభిమానులు ఉంటారు, మాకు ఒక అఫెక్షన్ అనేది ఏర్పడి ఉంటుంది అక్కడ. అవును, అలాంటి వాళ్ళ ఎమోషన్కి సంబంధించిన విషయం ఇలాంటి పొత్తులు. అవి దాటుకొని ఈరోజు పార్టీ గెలుపు కోసం పనిచేసి వచ్చామంటే ఖచ్చితంగా ఎంతో మందిని కన్విన్స్ చేసుకొని ఉంటాము, ఫ్యామిలీని కన్విన్స్ చేసుకొని ఉంటాము. అన్ని రకాలుగా జరుగుంటుంది. ఎమోషన్తో కూడుకున్న అంశం సార్ ఇది. ఖచ్చితంగా నా కోసం కాకుండా, మాలాంటి వాళ్ళ కోసం కాకుండా, నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళకు ఒక కేడర్ ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఖచ్చితంగా కూటమి చేస్తుంది, సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది సార్ ఈరోజు. ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కష్టపడి పనిచేసాం, ఎక్కడ కూడా మచ్చ లేకుండా చేసాం. ఎందుకంటే ఇది నాకేదో డ్యామేజ్ జరిగిందని పార్టీని డ్యామేజ్ చేయడం కాదు. ఇది 5 సంవత్సరాల కళ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేది మాకు 5 సంవత్సరాల కళ. ఆ కళకు సాకారం చేసుకోవడానికి ప్రతి నిమిషం కష్టపడినాం, ఎన్నో సాక్రిఫైస్ చేసాం, ఎన్నో దాడులు గురయ్యాం, మానసికంగా బాధలు అనుభవించాం, ఆర్థికంగా బాధలు అనుభవించాం. వీళ్ళన్నీ దాటుకొని చివరి క్షణంలో మాకు నిరాశ కలిగినప్పుడు చాలా కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఫేస్ చేస్తుంటాం మేము. ఇది ఒక ఎమోషన్ అంటా నేను, అంతే. ఇది కొంతమంది అంటారు ఇది దేవుడు ఎట్ట పెడితే అట్ట ఉంటుంది, లేకపోతే ఇది మీ తలరాత, లేకపోతే మంచి భవిష్యత్తు ఉంటుంది. అవన్నీ ఏం కాదు, ఇది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ దాటుకు రావడం అనేది మాకు చాలా మంది రాష్ట్రంలో చాలా మంది ఇరు పార్టీలు 3 పార్టీల నుంచి కూడా
ఈ ఎమోషన్లు దాటుకొని వచ్చారంటే అది రాష్ట్రం కోసమే. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రి పదవుల కంటే కూడా నామినేటెడ్ పదవుల మీదనే ఎక్కువ ఈరోజు ఫోకస్ ఉంది రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ అనుకున్నట్టుగా జరిగి జూన్ 4వ తేదీన ఒక అద్భుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒకటి ప్రసాద్ గారు, నరసింహ ప్రసాద్ గారు, అంటే కూటమి అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే కూటమి నేతలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఎవరికి ఎన్ని మంత్రి పదవులు, ఎవరికెన్ని నామినేటెడ్ పోస్టులు అనే చర్చలు 2-3 రోజుల నుంచి ఊపొందుకుంటున్నాయి రాష్ట్రంలో. సో ఇప్పుడు మీలాంటి టీడీపీ నేతలు టికెట్ కోల్పోయిన వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారా జనసేన కోసం? జనసేన వాళ్ళు మనస్ఫూర్తిగా టీడీపీ కోసం పనిచేశారా? నిజంగా పనిచేశారు రేపు జూన్ 4వ తారీఖున కూటమి అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఉదాహరణ నేనే చెప్తున్నా. ఎందుకంటే నన్ను కూడా ఇప్పుడు అక్కడ సీట్ రాలేదు కదా, నువ్వు ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళి ఏదైనా అబ్జర్వర్ గా వర్క్ చేస్తావా అని అడిగారు నన్ను. లేదు సార్, నేను ఇక్కడ నుంచి వెళ్తే అది వేరే సిగ్నల్ వెళ్తుంది, నేను సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాను అనుకుంటారు, అనుచరులు కొంతమంది ఫీల్ అయ్యి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కాబట్టి ఇక్కడే ఉండి పనిచేస్తాం సార్ అని చెప్పి ఒక దీంతో క్షేత్రస్థాయి నుంచి పనిచేశాం. అది మా నాయకులందరూ కూడా చూశారు. ప్రతి క్షణం మీడియాలో కూడా ప్రతిరోజు మేము పనిచేసిందంతా రికార్డ్ అయింది. ఎందుకంటే సార్, ఒకటి 2 బిడ్డలు ఉన్నప్పుడు తల్లి ఒక బిడ్డకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసుండొచ్చు, అట్లని ఇంకొక బిడ్డను మర్చిపోతుంది అనుకోరు సార్. అదేవిధంగా పొత్తులో భాగంగా వెళ్ళినప్పుడు మమ్మల్ని మా నాయకుడు కావచ్చు, మా తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వదిలేస్తాడని మేము ఎట్లా అనుకుంటాం సార్? 5 సంవత్సరాలు ఆయన ఫోటో చూసుకొని, ఆయన మొహం చూసుకొని పనిచేసాం మేము. ఇది ఒకరి కోసం చేసింది కాదు, ఇది హార్ట్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారి కోసం చేసిన ఒక యజ్ఞం మాది. ఆయన మాట మీద గౌరవంతో మేము ఏం పొరపాటు చేసినా ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పనిచేస్తాం. నాలాగా ఎంతో మంది సైనికులు పనిచేశారు. ఏమైంటుంది సార్, ఎమ్మెల్యే కాకపోతే ప్రజల నుంచి దూరం చేయలేరు కదా, ప్రజలతో ఉండే అటాచ్మెంట్ పోదు కదా. అప్పుడే సార్ నాకు తెలిసి ఒక నాయకుడిగా అనిపిస్తాము. సో ఎమ్మెల్యేగా ఈరోజు ఉంటే సో నరసింహప్రసాద్ గారిని కూటమి ప్రభుత్వంలో మంచి పదవిలో చూడొచ్చా? ఎవరిని సార్? మిమ్మల్ని కూటమి ప్రభుత్వంలో మంచి పదవిలో చూడొచ్చా సార్? నేనైతే ఏది ఎక్స్పెక్ట్ చేయను సార్. ఓకే, ఏది ఎక్స్పెక్ట్ చేయను. నాకైతే నాకు ఇచ్చిన బాధ్యత ఏదైనా కూడా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. మీరే చూశారు, గతంలో కూడా రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా నన్ను చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఏ విధంగా గుర్తింపు తెచ్చుకున్నాను, ఏ విధంగా ప్రజల్ని వాళ్ళ ఇంప్రెషన్ కలిగించగలిగాను. నేను ఒకటి గర్వంగా ఫీల్ అవుతాను సార్. ఏదో మారుమూల నేను ఓడిపోయి 2019లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్సీ క్యాండిడేట్గా ఓడిపోయి కామ్గా కూర్చోకుండా ఒక తాపత్రయంతో రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు విజువలైజ్ చేస్తూ పబ్లిక్కి తీసుకొచ్చి ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలనుకున్న మనస్తత్వం నాది. దాంట్లో ఈరోజు నేను సక్సెస్ అయినా అనుకుంటా. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా నువ్వు పలానా గదనైనా నీ వీడియో చూసావు, నా ఫోన్లో ఉంది చూడని తీసుకొచ్చే పరిస్థితి నేను తీసుకొచ్చానంటే అది నాకు చాలు సార్. నాకు ఇచ్చిన బాధ్యతని నాకు అంతకంటే ఎక్కువగానే చేసుకున్నానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక పదవులు అంటారా, ఇంకోటి అంటారా, దానికి ఎన్నో ఉంటాయి. మా పెద్దలు చూసుకుంటారు. ఖచ్చితంగా ప్రజాసేవ అనేది నాకు ఒక వ్యసనం అయిపోయింది సార్. ఈ రోజు ఓడిపోయిన తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకుండే పనులు నాకున్నాయి. ఎవరికైనా ఒళ్ళు బాగాలేకపోతే నాకు ఫోన్ చేస్తారు, సార్ దీన్ని ఎట్ట చేద్దాం అంటారు. అదే నాకు చాలు, ఆ గొప్ప. సార్ ఈ చిన్న విషయం మాకు సమస్య వచ్చింది, నీ వల్ల ఏమైనా అవుతుంది అంటారు, చేస్తాను. అదే నాకు గొప్పగా నేను భావిస్తాను సార్. పదవి వస్తే ఇంకొంచెం ఎక్కువ చేయగలుగుతావేమో, కాకపోతే అలంకారంగా ఉంటుందేమో, అంతకు మించి ఇంకేం లేదు. రైట్, మళ్ళీ వస్తాను.